ఆ డెడికేషన్ అనేది వాళ్ళు చెప్తున్నా నాకు అర్థమవుతుంది. ఏది అతనికి నువ్వు రెగ్యులర్గా ఫోన్ చేసి ఎక్కడ నువ్వు ఏంటి అంటే అది రియల్గా నేను అందుకే బాధపడేది. పాత వాళ్ళు రిటైర్ అవుతున్నారంటే నేను చాలా బాధపడుతున్నాను. అందుకే నాకు దాంతో ముందు 5-6 కూడా అంతే డెడికేటెడ్ ఒక పని చెప్పినామంటే వాళ్ళ గురించి అసలు మనం ఆలోచించాలి. ఇట్లా చూసుకోండి అంటే శంకర్ ఉన్నాడనుకో, రామచంద్రాపురం నుంచి నేను ఇక్కడికి వచ్చి 6 yearsలో ఒక కంప్లైంట్ రాదు. అది గొప్పతనం. మనకు రాలేడు అంతే. అతను మన ఎందుకు అతను అట్లా డెడికేటెడ్గా చేసుకున్నాడు. నా వాళ్ళకి ఉద్యోగం అంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం శాలరీ వస్తుంది చేస్తున్నాం కాదు. ఎట్లా అంటే ప్రీవియస్ అదే నాకు పాత వాళ్ళకి నాకు మెచ్చుకునేది ఏంటంటే నా వర్క్ నేను ఇప్పుడు వాళ్ళ మెసేజ్ చెప్తుంది పండగ అంటే తొందరగానే నేను పోతా అంటే ఆయనలో అట్లుంది ఆతృత. ఆ ఆతృత అనేటువంటిది రియల్గా ఇప్పటి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అసలు అది నేర్చుకుంటే మనం తీసుకున్న జీతానికి మనం అంతవరకైనా సాటిస్ఫాక్షన్ చేయగలిగితే రేపు 10 మంది చెప్పి మనం బయటప్పుడు ఇవన్నీ పట్టుకుని పోము. ఈ మాటలే మనల్ని ఇది ఉంటుంది అప్రిషియేట్ చేసి వాళ్ళని ఎంత గౌరవం చెప్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. మీ గురించి నాకు అంత ముందు తెలియదు. రియల్గా మీ కోడలు మీ వాళ్ళు చెప్తారు అదే ఆ పాయింట్ నాకు చింతల్లి ఏం చేస్తున్నావు? అడుగాడు ఎక్కడే ఉంటుంది మళ్ళీ అట్లారు నాకు భయం అయితే ఏందమ్మా బెదిరియట్లేదమ్మా, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. వెరీ గుడ్. రైతులే మిమ్మల్ని ఆపారంటే మీరు ఎంత డెడికేట్గా అక్కడ వర్క్ చేసి ఉండొచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీకు అంతకుముందు తెలియదు కావచ్చు, విన్న తర్వాత నాకు మీ గురించి ఎంత ఇది అనిపించింది. ఓకే మిమ్మల్ని యాక్చువల్గా అంతకుండా తెలియదు కాబట్టి ఓకే కవర్ ఇస్తాం. వెళ్ళగా తీసుకుని అన్ని పేర్లకి ఇచ్చేసారు. 86లో తను దీంట్లోకి వచ్చారు. సో అప్పటి నుంచి కూడా చాలా టైర్లెస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ కావటం ఎట్లా అనిపిస్తుంది నాన్న? రిటైర్ కావటం ఎట్లా అనిపిస్తుంది? అట్లా కాదు, హ్యాపీగా ఉందా? అమ్మయ్య బాధ్యతలు అయిపోయినాయి అన్నట్టుగా ఉందా? ఇంకొంతకాలం ఉంటే బాగుంది. తిరగపోయినా వేరే వాళ్ళని పెట్టైనా నడిపించచ్చుగా. ఎందుకు చేయడు జయరాజ్ బాబాయ్ మంచిగా ఇప్పుడే సర్లే కానీ నీకైతే రిటైర్మెంట్ తొందరగా కావాలనే ఉందా? సర్వీస్ అయిపోయింది కదా ఇంకా ఇంకెందుకు మరి అది వయసు మీద అంటే కోరుకుందాం ఉంటామని. టైం అయిపోయింది, కాళ్ళు నొప్పులు వచ్చినా ఇంకొక 2 ఏళ్ళు పెంచుతా అంటున్నారు. ఎవరు పెంచేది? గవర్నమెంట్. ఇంట్రెస్ట్ ఉంది ఏమన్నా? వాడిని పెట్టి మనం జరాజు పెట్టి మరి నువ్వైనా పోవచ్చు. నేను అడిగిపోతాను బాబు. అది బండి తీసి పాత అయితే మొత్తం పోయి లేకపోతే బండి వేసుకొని పోయేవాడు. బండి మీద తిరిగండి. బండి ఇంట్లో కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి బాగా. అవును, కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంతే మరి. అంతే. అదే బండి మీద తిరుగుంటే కాళ్ళ మీద తిరిగినట్టయితే ఈ నొప్పులు పోయి అసలు